మా నాన్న చెప్పినట్టే మీ అమ్మ ఉంటుంది, ఉండాలి కూడా. ఏయ్, మీ నాన్న కింద మా అమ్మేమి బానిస్ కాదు. ఆవిడ మొదటి భార్య, మీ అమ్మలాగా రెండో భార్య కాదు. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు విష్ణు. పిచ్చిగా మాట్లాడటం ఏంటి? నేనేం తప్పన్నానా? మీ అమ్మ మా నాన్నకి రెండో భార్య కాదా? నువ్వు రెండో దానికి పుట్టిందానివి కాదా? మన కుటుంబ విషయాలు మాట్లాడి ప్లేస్ కాదు విష్ణు. అప్పుడు నోరు మూసుకొని పో. నన్ను ప్రశ్నిస్తున్నావేంటి? ఫీజు నువ్వు కట్టావనుకొని నమ్మి నేను ఆగిపోయాను, లేదంటే మా నాన్ననే అడిగేదాన్ని. ఏంట్రా విష్ణు గొడవ? అయినా మీ అమ్మగారు ఫీజు ఇవ్వడం ఏంటి, మీ నాన్నగారు చెప్పడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. అర్థమయ్యేదే ఉందిరా. ఆ ఇంట్లో వాళ్ళు ఫీజులు కట్టుకోవాలన్నా, ఆఖరికి 4,000 నోట్లోకి వెళ్ళాలన్నా ఏదైనా మా ఇంటి నుండి మా అమ్మ పంపాల్సిందే. మా అమ్మ భిక్ష వేస్తేనే వాళ్ళ బ్రతుకులు. చూడు, నీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది. వెళ్ళి మా అమ్మ కాళ్ళ మీద పడు. నువ్వు ఇప్పటి వరకు చేసిన వాటన్నిటికీ సారీ చెప్పు. ఇలా ఫీజు కట్టుకోవాలని ప్రాధేయపడు. ఇలా డబ్బులు పడేస్తుంది. పోనీ లేదనుకో, నాకు ఫోన్ చేయించు మా అమ్మతో. అప్పుడు నా పాకెట్ మనీతో నేనే ఫీజు కడతాను. రే, పదండ్రా. నీ ఫీజు నేనెందుకు కడతాను? మీ నాన్న కింద మా అమ్మేమి బానిస్ కాదు. ఆవిడ మొదటి భార్య, మీ అమ్మలాగా రెండో భార్య కాదు. నువ్వు రెండో దానికి పుట్టిందానివి కాదా? రేంజీ అన్ని పెట్టేసుకున్నారా? ఏమండి, వేద ఏంటి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చేసింది? వేదా, పిలుస్తున్నా పలకట్లేదేంటన్నయ్యా? యారా, నన్ను అడుగుతావు ఏంటి? బానే ఉంది కదా. బాగోలేదు. ఏదో బాధ తన మొహంలో తెలుస్తోందండి. ఏమండి, దానికి అన్నయ్య ఎందుకు వదినా? ఒరే బాలు, నువ్వెళ్ళి ఏమైందో కనుక్కోరా. మావా, నేనా? ఆ, నిన్న జరిగిన దాని గురించి ఏమైనా బాధపడుతోందా? అదేం లేదన్న పూర్ణ. బాలు, నువ్వైనా వెళ్ళి కనుక్కోరా ఏంటో. వెళ్ళు. నేను ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళరా. ఎప్పుడు ఎదుటివాళ్ల మీద అరవడమే తప్ప ఇంత బాధగా ఎప్పుడు చూడలేదే. ఏమైనట్టు? వేద, వేద ఆగు. ఏంటి కాలేజ్ నుంచి త్వరగా వచ్చేసావు? నీకెందుకు? ఏమైందని అత్తయ్య అడుగుతుంది. ఓహో, ఆవిడగారు అడిగారు కాబట్టి వివరాలు కనుక్కోవడానికి వచ్చావు, కానీ కారణమేంటో నీకు తెలుసుకోవాలని రాలేదన్నమాట.